ఇక యూనివర్సిటీ పైన యుద్ధాన్ని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. హెచ్సియు భూముల్ని చెరబట్టేందుకు, లాక్కునేందుకు అక్కడ మొత్తం బుల్డోజర్లను పంపించి మొత్తం అక్కడ పచ్చడి ప్రకృతిని ధ్వంసం చేస్తోంది. హెచ్సియు భూముల్ని కాపాడాలంటూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన బీఆర్ఎస్వి నాయకులు కేబీఆర్ పార్క్ ముందు నిరసన తెలిపారు. హెచ్సియులో చెట్లు నరికితే హైదరాబాద్ ఊపిరి ఆగిపోతుందని ప్లకార్డులు అక్కడ ప్రదర్శించారు. హెచ్సియుకి ఏం జరిగినా 2 నిమిషాల్లో స్పందిస్తానన్న రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల భూములే టార్గెట్గా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్వి నాయకులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పాతూరి సుధాకర్ రెడ్డి, సంగీత దర్శకులు మణిశర్మ, ప్రకృతి ప్రేమికులు, మేధావులు ఈ నిరసనలో పాల్గొన్నారు. There was a proposal for a flyover over the KVR Park, and they worked out about 3,000 trees are to be cut. Okay, HMDA said we will plant 30,000 trees. Allow us to cut these 3,000 trees. The matter went up to the court, and the court had ruled no cutting of 3,000 trees. The flyover project is dropped. If they don't agree on this, you can also go to the court and see that the trees are not cut. This is not allowed. It is immaterial how many more plantation you are going to do. The environmentalists have said, at least in India, they must plant another 15,000 crore trees more if you want the temperature to drop. So no question of cutting, it is only the question of planting new trees. ప్రభుత్వానికి అందరి తరఫున విజ్ఞప్తి అండి, ఏదైతే నిన్న మీరు మొదలు పెట్టారో అవన్నీ ఆపి వన్య రక్షణ అన్నింటినీ కాపాడాలని ప్రపంచం మొత్తం కొత్తగా సృష్టిస్తుంటే మీరు ఇదేంటి సార్ ఈ అరాచకం? ఇది చాలా అంటే అనుకుంటున్నారేమో సార్, ఇది చాలా ప్రజా వ్యతిరేక ఇదవుతుంది. సో వన్యప్రాణులన్నీ చనిపోతే ఇప్పటికే ఆక్సిజన్ లేక, గాలి లేక, ముక్కుల్లోకి దుమ్మిపోయి అయిపోయి 80 ఏళ్ళు 70 ఏళ్ళు బతికే వాళ్ళం కూడా 45కి 50 సంవత్సరాలకి డమ్మాలు అహ్మద్ అవ్వాల్సి వస్తుంటారు ఈ పక్షుల వలె. అందుకని దయచేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆపేసి వాటి కోసం ఇంకేమన్నా అభివృద్ధి పెంచి, ఇంకా అడవులు పెంచి, ఇంకా చెట్లు పెంచి చేస్తే బాగుంటుందని ప్రజలందరి తరపు నుంచి, తెలంగాణ ప్రజల తరపు నుంచి మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. గత 4-5 రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దమనకాండకు నిరసనగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వి తరఫున మేమందరం నిరసన కార్యక్రమం ఇక్కడ కేబీఆర్ పార్క్ వద్ద చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు తన పొలిటికల్ మైలేజ్ కోసం 2-3 సార్లు హెచ్సియును వినియోగించుకున్నాడు. రోహిత్ వేముల గారు చనిపోయినప్పుడు హెచ్సియుకు ఏం జరిగినా 2 నిమిషాల్లో నేను స్పందిస్తా అని చెప్పిన రాహుల్ గాంధీ గారు తక్షణమే మీరు ఇప్పుడు స్పందించాలని కోరుకుంటున్నా. నిన్న జరిగిన లాఠీచార్జ్లో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు, పక్షులు, యానిమల్స్, వాటి ఆర్తనాదాలు ఈ రేవంత్ రెడ్డికి వినిపిస్తలేదని సందర్భంగా హెచ్చరిస్తున్నా. హైదరాబాదులో విశ్వవిద్యాలయాల భూములే టార్గెట్గా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుందని సందర్భంగా హెచ్చరిస్తున్నా. పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు ఈ సందర్భంగా యానిమల్సే లేవు, ఓన్లీ హెచ్సియులో గుంట నక్కలు ఉన్నాయని అసెంబ్లీలో ప్రగడవాలు పలికిన రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ హెచ్సియులో కానీ గుంట నక్కలు ఉండయి. రేవంత్ రెడ్డి పులులు, సింహాలు, మేధావులు తయారయ్యే ప్రదేశం అది. ఇప్పుడు ఆ ప్రదేశం మీద నీ కన్నుబడ్డది, ఆ జాగల మీద నీ కన్నుబడ్డది. ఎలాగైనా ఉన్న బయోడైవర్సిటీని ఖరాబ్ చేయాలని, జీవ వైవిధ్యానికి దెబ్బతీసే విధంగా ఈరోజు హెచ్సియులో భూములను ఈరోజు తీసుకోవడం చాలా జుగుప్సాకరం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనందరం గమనిస్తే ఒక రకమైన దమనకాండకు ప్రేరేపించే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తూ ఉన్నది. ఆ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో రాకముందు ఇదే సెంట్రల్ యూనివర్సిటీకి పోయి ఫుట్బాల్ ఆడి ఈ సెంట్రల్ యూనివర్సిటీ కాపాడే బాధ్యత నాదని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అటువంటి ఒక ప్రైమ్ ల్యాండ్ అయినటువంటి 400 ఎకరాలను ఈరోజు కర్కశంగా, అదేవిధంగా చాలా హీనాతిహీనంగా దోచుకొని అది ఆయనకు సంబంధించిన కుటుంబీకులకు రియల్ ఎస్టేట్ పరంగా అప్పచెప్పాలని చెప్పేసి ఆయన ఒక కుట్రపూరితమైన వాతావరణం తెరలేపడం జరిగింది. అందులో భాగంగా హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి లోకము ప్రజాస్వామ్యానికి లోబడి వారు ప్రశ్నిస్తే మా భూములు మాకు కావాలని చెప్పేసి మాట్లాడితే మేము ఇక్కడ రీసెర్చ్ చేసుకోవాలి, అదేవిధంగా ఇక్కడి నుంచి మేధావులు తయారవుతారు, అదేవిధంగా ఇక్కడి నుంచి
ప్రతి ఒక్కరూ ఒక యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ ఒక రకమైన స్వచ్ఛమైన వాతావరణం నెలకొంటుంది. మా భూములు మాకు కావాలని చెప్పేసి అడిగితే కర్కశంగా ఇవ్వాలి విద్యార్థి లోకాన్ని కానీ విద్యార్థి నాయకులను కానీ ఈడ్చికెళ్ళి అమ్మాయిలను బట్టలను చింపి అదేవిధంగా జుట్టుబట్టి లాగి పోలీస్ జీబులలో ఎక్కించడం అనేది ఒక చాలా హేయమైన చర్యగా మేము బీఆర్ఎస్ గురించి భావిస్తూ ఉన్నాము.